తెలంగాణలో కొనసాగుతున్న గ్రామ సభల్లో కొన్ని చోట్ల మీటింగ్ బహిష్కరణలు మరికొన్ని చోట్ల వాగ్దానాలు చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లా మాదిగనగూడెంలో గ్రామ సభను స్థానికులు బహిష్కరించారు. గ్రామ సభకు వచ్చిన అధికారులను స్థానికులు నిలదీశారు. అభివృద్ధి లేక గ్రామంలో సమస్యలు తీసివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కనీసం సీసీ రోడ్లు కూడా వేయలేదని మండిపడ్డారు. మరోవైపు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామ సభల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హుల పేరు లేవని అధికారులను స్థానికులు నిలదీశారు. తెలంగాణలో కొనసాగుతున్న గ్రామ సభల్లో కొన్ని చోట్ల మీటింగ్ బహిష్కరణలు మరికొన్ని చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే నల్గొండ జిల్లా మోదినగూడెంలో గ్రామ సభను స్థానికులు బహిష్కరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల్లో కొన్ని చోట్ల గ్రామ సభలను ప్రజలు అడ్డుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు తమ పేర్లు లేవని తమ పేర్లు లేకపోవడం పట్ల గ్రామ సభకు వచ్చినటువంటి అధికారులు నిలదీస్తున్నారు. నాగట్పల్లి జిల్లాలోని మాదన్నగూడెం, అదేవిధంగా సూర్యాపేట జిల్లా నారాయణగూడెం మండలంలోని ఈ యొక్క ఘర్షణ చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పేటలో కూడా ఈ ఘర్షణ ఉంటుంది. మొత్తానికైతే గత కొద్ది రోజులు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు అందిస్తామని, అదేవిధంగా రైతు భరోసా ఈ నెల 26 నుంచి అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంత నమోదు చేయడం జరిగింది. వాటిల్లో పేర్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహిస్తుంది. ఈ గ్రామ సభకు ఎవరైతే పేరు లేరో వారందరూ కూడా వచ్చి అధికారుల ముందు నిరసన వ్యక్తం చేయడంతో పాటు వచ్చిన అధికారులతో ఘర్షణకు దిగడం జరిగింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. సంజన. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తిప్పర్తి రోడ్డు నగరకాల నుంచి తిప్పర్తి రోడ్డు కోమటిరెడ్డి వెంకరెడ్డి పరిధిలో వస్తుంది. దానికి వెంకరెడ్డి గారు బాధ్యులు అవుతారు. కానీ బియ్యం ఇచ్చి 3 ఖమ్మం జిల్లా తుమ్మూరు గ్రామ సభలో అధికారులకు ప్రజలకు మధ్య సమన్వయ లోపంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించి అధికారులు ప్రజలకు సరైన గైడ్లైన్స్ ఇవ్వలేకపోవడంతో దరఖాస్తు పెట్టుకోవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధికారులపై గొడవకు దిగారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై వివరణ ఇచ్చి దరఖాస్తు విధానాన్ని వివరించడంతో వివాదం సద్దుమణిగింది.
ఖమ్మంలోని 3వ డివిజన్ ప్రజాపాలన వార్డు సభ రసాబజగా మారింది. ఇందిరమ్మ ఇల్లు ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురికి ఎలా వస్తాయని కాలనీ వాసులు అధికారులను ఆగ్రహంతో నిలదీశారు. ఈ క్రమంలో కాలనీ వాసులు ఒక్కసారిగా అధికారులపైకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాలనీ వాసులను అదుపు చేశారు. గవర్నమెంట్ ద్వారా కొంతమందికి ఇళ్ల శాంక్షన్ రావడం జరిగింది. అది వచ్చినంత మాత్రాన వాళ్ళందరికీ ఇల్లు వచ్చినట్టు కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి ఈ 3 రోజులు మీకు రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే ఇందులో భరోసా కావాలన్నా, లేకపోతే ఇల్లు కావాలన్నా సరే ఈ రోజు నుంచి ఈ 3 రోజులు కనుక మీరు గ్రామ సభలో కనుక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాటి కూడా పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇక్కడే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఉన్నది. ఆ ఉద్దేశంతో మంత్రులంతా కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మళ్ళీ లిస్టు తయారు చేసి ఖచ్చితంగా అర్హులందరూ కూడా ఇల్లు కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ, రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తాయి. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందపడలేదు. గవర్నమెంట్ ద్వారా కొంతమందికి ఇళ్ల శాంక్షన్ రావడం జరిగింది. అది వచ్చినంత మాత్రాన వాళ్ళందరికీ ఇల్లు వచ్చినట్టు కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి ఈ 3 రోజులు మీకు రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే ఇందులో భరోసా కావాలన్నా, లేకపోతే ఇల్లు కావాలన్నా సరే ఈ రోజు నుంచి ఈ 3 రోజులు కనుక మీరు గ్రామ సభలో కనుక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాటి కూడా పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇక్కడే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఉన్నది. ఆ ఉద్దేశంతో మంత్రులంతా కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మళ్ళీ లిస్టు తయారు చేసి ఖచ్చితంగా అర్హులందరూ కూడా ఇల్లు కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ, రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తాయి. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన